అందరికీ నమస్తే. నా పేరు జగేందర్ రెడ్డి. నేను మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. నేను 6 జాబ్స్ కొట్టిన నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాలనుకున్నానండి. అంటే యాక్చువల్గా మీరు తమిళలో చూసినట్టు నేను అది పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడైతే నా గ్రేట్నెస్ ఉందని కాదండి. అట్లీస్ట్ నేను చెప్పే పాయింట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, వాటిని సీరియస్గా తీసుకుంటారు అన్న ఉద్దేశంతో నా ఓన్గా నేను అది అట్లా పెట్టదలుచుకున్నానండి. ఇక్కడ నేను ఏం చేశానంటే మీకు నియర్లీ ఒక 10 to 14 డేస్ ఉందండి ఎగ్జామ్కి. ఆ పీరియడ్లో ఆ 14 డేస్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్కి ముందు వెళ్తుంటే ఏమేమి క్యారీ చేయాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ వితిన్ హాల్లో ఆ 3 అవర్స్లో మీరు ఎగ్జామ్ని ఎలా రాయాలి. ఇట్లా డివైడ్ చేసుకొని నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకు అంటే యాక్చువల్గా నేను ఎలా ప్రిపేర్ అవుతారు అనే దానికన్నా నా ఉద్దేశం ప్రకారము ఈ 3 అవర్సే ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ రాసేది. నేను దాని మీద స్ట్రెస్ చేయాలనుకున్నాను. కొన్ని కామన్ సెన్స్లో మనం కొన్ని ఏమేమి మిస్టేక్స్ చేస్తాం, ఎట్లాంటి సింపుల్ థింగ్స్ అండి. నేను చెప్పేవి కూడా సింపుల్ థింగ్స్, కానీ ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాటిని నేను కొంచెం హైలైట్ చేసి చెప్పదలుచుకున్నానండి. ఫస్ట్ మనకి ఇంకా 10 to 14 డేస్ ఉంది కదండి. బేసికల్గా మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే ఫుడ్ అండి. ఫుడ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా తీసుకోవాలి. అంటే ఏమవుతుందంటే నువ్వు ఎంత కష్టపడ్డప్పటికి కూడా, ఇది సింపుల్ థింగ్ యాక్చువల్గా మనం అంత సీరియస్గా తీసుకోము, బట్ ఏంటంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్గా మన ఇంట్లోనే బయట తినకుండా అట్లాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బెటర్. హెల్త్ కాపాడుకుంటే మనం అట్లీస్ట్ ఎగ్జామ్ వరకు కూడా హెల్తీగా ఉండొచ్చు. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఫ్రీ అవుదాం అని చెప్పేసి మన గేమ్స్ ఆడడం అట్లాంటివి చేస్తుంటారండి. ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే మీరు ఏదైనా క్రికెట్ ఆడుతున్నా, ఏదైనా గేమ్స్ ఆడుతున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ తమ్నేల్కి ఏమైనా జరిగిందనుకోండి, మనం ఎగ్జామ్ రాయలేం, వేస్ట్. మనం ఎంత కష్టపడ్డా వేస్ట్ అవుతుంది. అట్లా అనమాట. గేమ్స్ ఆడకుండా వేరే వేలో రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ 100% అవ్వాలి. ఇన్ని రోజులు మనము సీరియస్గా ప్రిపేర్ అయినాము, బట్ ఇప్పుడు రిలాక్స్ అవుతేనే రీకాల్కి ఈజీగా ఉంటుందండి. కానీ ఆ రిలాక్స్ అనేది ఎట్లా ఉండాలంటే ఎక్కువ నిద్రపోవడం కానీ, నేచర్ని ఎంజాయ్ చేయడం కానీ అట్లాంటివి చేయాలి. రిస్క్ గేమ్స్ ఆడడం అట్లాంటివి చేయకండి. నెక్స్ట్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకోండి. క్యాజువల్గా ఉండాలి. మనం ఈ 14 డేస్ చదివేది ఎలా ఉండాలంటే ఏదో ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, సీరియస్గా నేను ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలేదు, నేను దీన్ని కవర్ చేయాలి అన్న ప్యానిక్లో చదవకండి. అంటే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో చదివితే ఏమీ ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఎగ్జామ్లో పెద్ద యూజ్ ఏమవుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు జస్ట్ రిలాక్స్ అవుతూ చదవాలి, అంటే ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఈ ఎగ్జామ్కి 10 డేస్లో మాత్రం ఎలా అంటే కరెంట్ అఫైర్స్ పెట్టుకొని ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎలక్షన్స్ అయినాయి కదండి. పాలిటీ తీసుకుంటే ఆ రిలేటెడ్ ఆర్టికల్ చూడండి. అట్లా అనమాట. ఏదైనా సరే, స్పోర్ట్స్ అనుకోండి, ఏదైనా మీకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. మీరు అనుకుంటారు కానీ యాక్చువల్గా అలా చదివితేనే చాలా యూజ్ అవుతుంది, ఎగ్జామ్లో కూడా ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ చదవడానికి ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తుంటే ఎట్లా ఫీల్ అవుతారో అట్లా మీ ఓన్గా మీ రూమ్లో ఎగ్జామ్స్ రాయండి. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని మనకు మార్కెట్లో దొరుకుతున్నాయండి, బుక్స్ హార్డ్ కాపీస్ దొరుకుతున్నాయి, సాఫ్ట్ కాపీస్ కూడా దొరుకుతున్నాయి. అట్లా మీరు అవి తీసుకొని మీ ఓన్గా మీరు ఎగ్జామ్ రాయండి. ప్లస్ OMR షీట్స్ కూడా దొరుకుతాయండి మీకు బయట మార్కెట్లో. OMR షీట్స్ కూడా తీసుకొని ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎగ్జామ్లో ఎలా అయితే రాయాలనుకుంటారో అంతే సీరియస్గా పెట్టుకొని రాయండి. మీరు OMR షీట్ పెట్టుకొని OMR బబ్లింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ వల్ల సడన్గా OMR షీట్ రాగానే అంత ప్యానిక్ అయిపోయి ఏమేమో చేస్తూ ఉంటారు. అది చేయకండి, అది చేయొద్దు. అంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఒక ఎగ్జామ్ రాసినా మీరు 10 to 14 ఎగ్జామ్స్ రాస్తారు కదా, దాంట్లో మీరు ఫ్రీ అయిపోతారు అనమాట. ఎగ్జామ్స్ రాస్తే మీకు ఒక మంచి, అంటే ఆ ఎగ్జామ్ రాసే టైం వరకు మీకు అదొక స్పెషల్ థింగ్ అనిపడదు. రెగ్యులర్గా మీరు రాస్తారు కదా, దానిలాగానే అనిపిస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. మీరు జనరల్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ చదువుతున్నారు, రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే వెనకాల ఉన్న పాయింట్స్ అన్నీ చదవండి. బ్యాక్ సైడ్ మీకు హాల్ టికెట్కి బ్యాక్ సైడ్ కొన్ని ఏమేమి ఫాలో అవ్వాలని ఇస్తారు కదండి కొన్ని, అవి తరుగు చదవండి. రెగ్యులర్గా మిస్టేక్ చేస్తూ ఉంటాం. మేము ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర చూస్తూ ఉంటాం కదా, చిన్న మిస్టేక్స్ చేసి చాలా హరిబరిగా ఏం జరుగుతుంది మమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తారో లేదన్న ఉద్దేశంతో వస్తూ ఉంటాం. 1కి 2 సార్లు బ్యాక్ సైడ్ ఉన్నది క్లియర్గా చదవండి. ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని. అది మన ఎగ్జామ్, మనం కష్టపడ్డాం, సో మనకు ఒక బాధ్యత ఉంది. సో కంప్లీట్గా ఫస్ట్ అది చూసుకోవాలి.
అది చూసుకున్న తర్వాత మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ తెలిసిన తర్వాతనే మనము ఫర్దర్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మనకి కొన్ని ప్రికాషన్స్, అంటే ఎగ్జామ్కి ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలనే ఒక ఉద్దేశం. వాటి గురించి మీరు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళమంటారు కదా. సింపుల్ థింగ్ అండి, మనం సెలెక్ట్ చేసుకునే పెన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ బాల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ లావుగా ఉండేలాగా చూసుకోండి. అంటే ఏమవుతుందంటే మనం ఓఎంఆర్ షీట్లో లాస్ట్లో వితిన్ 2 or 3 minutesలో మనం 50 బబ్లింగ్ చేసేలాగా ఉండాలి, 50 క్వశ్చన్స్ బబ్లింగ్ చేసేలాగా ఉండాలి. అంటే అట్లీస్ట్ ఇది బాల్ అనేది లావుగా ఉండేలాగా చూసుకోండి. అంటే ఏమైపోతుందంటే ఈజీగా అవుతుంది అనమాట, బబుల్ని ఫిల్అప్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. ఇది ఫస్ట్ థింగ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరం పట్టించుకోము. చాలా మంది అయితే 2 or 3 రూపీస్ పెన్స్ ఉంటాయి కదండి, వాటిని తెస్తూ ఉంటారు. సో అవి తెచ్చుకోవద్దండి. అంటే సింపుల్ కామన్ సెన్స్ అండి. అంటే బాల్ ఏదైతే మనం లావుగా ఉన్నది తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ఈజీగా బబ్లింగ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పుడు మీతో పాటు ఒక గార్డియన్ ఖచ్చితంగా తెచ్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఒక 1 hour బిఫోర్ వస్తారు, ఓకే, బట్ సింగిల్గా వస్తుంటారు అనమాట. అది చాలా చాలా తప్పండి. మనతో పాటు ఒక గార్డియన్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఫోటో మర్చిపోవడము కానీ, లేకపోతే మీ పెన్ వర్క్ చేయకపోవడం కానీ అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటారు. సో మేము ఏదన్నా ఫోటో సరిగా స్టిక్ చేయలేదు, ఇంకో ఫోటో కావాలని చెప్పడం కానీ, ఇవన్నీ ఏదైనా మిస్టేక్ చేస్తే ఏమవుతుందంటే హరిబరిగా మీరే తిరగాల్సి వస్తుంది. నెట్ సెంటర్ కానీ, ఈ ఫోటో షాప్ దగ్గర కానీ, ఇట్లా మీరే తిరగాల్సి వస్తుంది అనమాట. సో మీకు ఖచ్చితంగా మీతో పాటు ఒక గార్డియన్ తెచ్చుకోండి. ఆ 3 hours అక్కడికి ఎగ్జామ్ సెంటర్కి మీతో పాటు మీ గార్డియన్ తెచ్చుకోండి. ప్లస్ డాక్యుమెంట్స్ మీరు అన్నీ చూసుకుంటారు కదా, కొన్ని ఎక్స్ట్రా ఫొటోస్, డాక్యుమెంట్స్, పెన్స్ కూడా క్యారీ చేయండి. ప్రాబ్లం ఉంటుంది అనమాట. సడన్గా ఏమైనా మీకు ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ మీ దగ్గరలోనే ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ గార్డియన్తో రావడం అనేది. నెక్స్ట్ లేడీస్కి మెయిన్గా మెహందీ అనేది పెట్టకండి. ఎందుకు అని అంటే అక్కడ బయోమెట్రిక్ అప్పుడు మన తంబు గిట్లా రాలేదనుకోండి, రీడ్ చేసుకోలేదనుకోండి, చాలా టెన్స్ అవుతాం మనం. అంటే అసలు ఇంకా ఏమైనా జరుగుతుందేమో అన్న రేంజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో మెహందీస్ పెట్టడం కానీ అట్లాంటివి చేసుకోకండి. ఇవి క్లియర్గా ఉండేలాగా చూసుకోండి ఇస్తాం. నెక్స్ట్ అక్కడ ఫిస్కింగ్ చేస్తారు కదండి మనకి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమన్నా మన పాకెట్లో మనము ఇంటెన్షనల్లీ ఏ పేపర్స్ పెట్టుకోము. మనము అట్లీస్ట్ ఏదైనా పేపర్ ఉన్న మనకే రిస్క్ కాబట్టి, అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చూసుకున్న తర్వాత మనం పేపర్ని ఈ పేపర్ కనిపిస్తే ఏమన్నా మనం మాల్ ప్రాక్టీస్ చేసినామని పట్టుకుంటారేమో అనవసరమైన టెన్షన్ ఉంటుందండి. సో అక్కడ చెక్ చేసే వాళ్ళకన్నా మన ఓన్గా మనం చెక్ చేసుకొని జాగ్రత్త పడడమే చాలా బెటరు. మన ఓన్గా మనమే చూసుకొని ప్రతిదీ వ్యాలెట్, చాలామంది వ్యాలెట్సే కదా, మనీ కదా అంటారు. ఏవి క్యారీ చేయకండి, సీరియస్గా మనం ప్రిపేర్ అయినాం కాబట్టి అన్నీ సీరియస్గానే ఫాలో అవ్వాలి. సిల్లీ థింగ్స్, ఫోన్స్ క్యారీ చేస్తారు, అక్కడ సెంటర్లో పెట్టాలనుకుంటారు, వ్యాలెట్ క్యారీ చేస్తారు, ఎగ్జామ్ సెంటర్లో ఎన్నో దగ్గర పెట్టాలనుకుంటారు. వాటి మీద సగం మళ్ళీ మనం కొంత టెన్షన్ అనమాట, అది ఉంటుందో పోతుందేమో అని. అవన్నీ అనవసరం. జాగ్రత్తగా అన్నీ ఫాలో అవుతూ ఎగ్జామ్ సెంటర్కు వస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. వ్యాలెట్స్ కానీ, ఫోన్స్ కానీ ఇట్లాంటివి ఏవి క్యారీ చేయకండి. క్యారీ చేసిన గార్డియన్ని తెచ్చుకుంటారు కాబట్టి అతనికి ఇచ్చేయడం బెటర్. సో గార్డియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీతో పాటు వచ్చే వ్యక్తి. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతాం. అక్కడ ఏమేమి ఫాలో అవ్వాలి అంటే నా ఉద్దేశం ప్రకారం అండి ఇవి చెప్పి వితిన్ ఎగ్జామ్ హాల్లో చెప్పేటివన్నీ కూడా ఏంటి అంటే నేను ఫాలో అయినవి చెప్తున్నానండి. అంటే నాకు బెటర్ వే అనిపించింది నేను ఫాలో అయ్యి చెప్తున్నాను. నేనేంటంటే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంటానండి. ఎందుకంటే మనం కష్టపడ్డాం కాబట్టి ఎగ్జామ్ ఎలానన్నా రాదు, ఈజీగా వచ్చిందా టఫ్ వచ్చిందా అనేది మనకు అవసరం లేదు. సో యాటిట్యూడ్ ఏంటి అంటే అక్కడ కూర్చున్న తర్వాత మనకు వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి వస్తుందండి జాబ్ ఫిక్సర్. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఫస్ట్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ వరకు నాకు తెలియకపోయినా నేను ప్యానిక్ అవ్వను. ఎందుకంటే ఆ 50 క్వశ్చన్స్ నాకు రాలేదంటే ఎవరికి రావని ఫీల్ అవుతాను లిటరల్గా. ఎందుకంటే నేను కష్టపడ్డాను. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉంటేనే 51 క్వశ్చన్ నుంచి కూడా మీకు అంటే టెన్షన్ అనేది ఉండదు అనమాట. అట్లీస్ట్గా మనము కూల్గా సాల్వ్ చేయడానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అనమాట. సో అదనమాట. సో మీరేంటంటే క్వశ్చన్ రాలేదు అని చెప్పేసి దాని దగ్గరనే కూర్చుండిపోకండి. సో దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా థాట్స్ రావు, టైం అయిపోతూ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ మీరు ఎగ్జామ్ వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత 3 hours మీరు చేయాల్సింది ఏంటంటే మన ఎయిమ్ ఏంటి అంటే కంప్లీట్గా 200 క్వశ్చన్స్ ఉంటే 200 క్వశ్చన్స్ కూడా చదవాలి. గుర్తుపెట్టుకోండి, 200 క్వశ్చన్స్ను కూడా కంప్లీట్ చేస్తేనే మనం సక్సెస్ అయినట్లు. ఎందుకంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ చేస్తారండి, జిఎస్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మెయిన్స్లో ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది కదా, మీరు అర్థమెటిక్ స్టార్ట్ చేస్తారు. రీజనింగ్లో కొన్ని ఎలా ఉంటాయంటే లాస్ట్లో మీరు ఒక 150 వరకు చేశారు కదా, 151 క్వశ్చన్ నుంచి కూడా ఎట్లా ఉంటాయంటే చూసి పెట్టే ఆన్సర్స్ ఉంటాయి అనమాట. సో ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారు, రీజనింగ్ ఫస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు అదొక అడ్వాంటేజ్. సో అందుకే ఏమంటున్నానంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మీకు కంప్లీట్గా రాని క్వశ్చన్ ఇంటూ పెట్టేసుకోండి. మ్యాథ్స్ అయినా సరే ఎట్లా ఉండాలంటే ఫస్ట్ రివిజన్లో అంటే ఫస్ట్ 200 క్వశ్చన్స్ చదవాలి అంటున్నాను కదా నేను, జిఎస్ చదువుతున్నట్లే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ నీకు రాని క్వశ్చన్ని స్ట్రైక్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయంటే నీకు వచ్చు బట్ అది నీకు 2 to 3 minutes తీసుకుంటుంది ఆ క్వశ్చన్ చేయడం, దాన్ని రౌండప్ చేసుకోండి. దాని దగ్గరికి వెళ్ళకండి, దాన్ని అవాయిడ్ చేయండి. బట్ సింబాలిక్గా ఏదైనా పెట్టుకోండి మీరు, అంటే దాన్ని రౌండప్ చేయడం ఏదో పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఈజీగా వచ్చే క్వశ్చన్స్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా ఏమవుతుందంటే మీరు అట్లీస్ట్ ఫస్ట్ 200 క్వశ్చన్స్ని ఫినిష్ చేసిన వాళ్ళు అవుతారు. ఫినిష్ చేస్తే మినిమం మీకు ఏదైతే కాంపిటీషన్లో ఉంటారో ప్రతి క్వశ్చన్ అందరూ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళలో మీరు ఫస్ట్ ఉంటారనమాట. సో అట్లా అనమాట. దాని తర్వాత 200 క్వశ్చన్స్లో మీరు బబ్లింగ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏదైతే మీకు వచ్చు బట్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు అన్నది చూసారా, వాటిని స్టార్ట్ చేయండి. అవి కూడా అయిపోతాయి, సెకండ్ రివిజన్ అయిపోతుంది. అప్పటికి మీకు టైం మిగిలిందంటే నెక్స్ట్ మీకు రాని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ప్రతి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, ఒక 2.5 hours వరకు పెట్టుకునేవాడిని అండి. వాళ్ళకి టైం అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, ఒక 2.5 hours వరకు చదవాలని పెట్టుకునేవాడిని, క్వశ్చన్స్ చేయాలని పెట్టుకునేవాడిని. 2.5 hours తర్వాత నేను ఏ క్వశ్చన్ దగ్గర ఉన్నా సరే కంప్లీట్ క్లోజ్ చేసేవాడిని. క్లోజ్ చేసి ఫస్ట్ బబ్లింగ్ చేసేవాడిని. బబ్లింగ్ ఎట్లా అంటే నేను టిక్ పెట్టుకుంటాను కదా, ఎవ్రీ 20 or 30 క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటాను 31st కరెక్ట్ ఫాలో అవుతున్నానా లేదా, మిస్ అయిందా లేదా. సో అదన్నమాట. సో అట్లా చూసుకొని బబ్లింగ్ చేసుకుంటాను ఫస్ట్. అంటే నేను క్వశ్చన్ అంటే 2.5 hours తర్వాతనే నేను ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా మనం మ్యాథ్స్ చేసేటప్పుడు చాలామంది ఎట్లా అంటే క్వశ్చన్ చేసి ఆన్సర్ రాగానే ఫస్ట్ ఓఎంఆర్ షీట్లోకి వెళ్తారు. నా ఉద్దేశం ప్రకారం నేను అది కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకనంటే మన బ్రెయిన్ అనేది ఫస్ట్ మీరు మ్యాథ్స్ చేస్తుంటే కంప్లీట్గా మన ఆలోచనలన్నీ మ్యాథ్స్ మీదనే ఉండాలి, సైడ్కి వెళ్ళొద్దు. అట్లా వెళ్ళొద్దు అంటే ఫస్ట్ మీరు ఏం చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మీకు వచ్చిన ఆన్సర్ని టిక్ పెట్టుకుంటే వెళ్ళండి. దాని తర్వాతనే బబ్లింగ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటాను నా వేలో. ఆన్సర్ షీట్ ఇవ్వగానే మీకు ఫస్ట్ ఆన్సర్ షీట్ కానీ ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఫస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వగానే మీకు తెలిసి తెలియదని ఏదో అడిగారు కదా అని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ ఏదో ఫిల్అప్ చేస్తుంటారు. ఫస్ట్ అది చేయకండి. మీకు వచ్చిన ఇన్విజిలేటర్ ఖచ్చితంగా మీకు ఏమేమి ప్రికాషన్స్, ఏమేమి ఎక్కడెక్కడ రాయాలి, ఎక్కడ సైన్ చేయాలి అని క్లియర్గా చెప్తారు. ఆయన చెప్పిన తర్వాతనే చేయండి. మీరు ఒక 10 exams రాసిన అనుభవం మీకు ఉండొచ్చు, అయినా కూడా అట్లాంటి మిస్టేక్ చేయకండి. ఇప్పుడు మేబీ రూల్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో అదొక పెద్ద టెన్షన్ అనమాట. ఇంకా దాని మీద వైట్ నార్ పెట్టడం, అది ఓకే అవుతుందో కాదో అని అట్లాంటి టెన్షన్స్ ఉండొద్దు. సో మనకి ఇన్విజిలేటర్ మనకు ఖచ్చితంగా ఆయన బాధ్యత, ఆయన వచ్చి చెప్తాడు కాబట్టి ముందే అనవసరంగా ఓవర్ స్మార్ట్గా వెళ్ళేసి ఫిలప్ చేయడం అట్లాంటివన్నీ చేయకండి. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ 3 hours ఎప్పుడు సక్సెస్ అయినట్లు అని అంటే ఇన్విజిలేటర్ వచ్చి పేపర్ మన దగ్గర తీసుకునేలాగా ఉండాలి, కానీ మనం ఇన్విజిలేటర్కు నా ఎగ్జామ్ అయిపోయిందని ఇచ్చేలా ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. 3 hours మనవి, ఎవ్రీ సెకండ్ కూడా మనమే యూజ్ చేసుకోవాలి. అంటే ఆ పేపర్ని ఇన్విజిలేటర్ తీసుకునేలాగా ఉండాలి. నాది అయిపోయింది ముందే, జిఎస్ అయినా కానీ ఏదైనా అవ్వండి, 3 hours మనం కూర్చోలేదంటే వేస్ట్ అండి. సో అతను వచ్చి టైం అయిపోయిందమ్మా అని తీసుకునేలాగా ఉండాలి. సో అంత టైం యూటిలైజ్ చేసుకోవాలంట, మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకోటి అండి, మీరు క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్పదలుచుకున్నానండి. ఏంటి అంటే బేసికల్గా ఏం చేస్తారంటే చాలామంది క్వశ్చన్ని చూసేటప్పుడు ఆ క్వశ్చన్ మనకి తెలియలేదనుకోండి, జిఎస్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, ఏదైనా సరే, ఎస్పెషల్లీ జిఎస్లో క్వశ్చన్ చూస్తారు, నేను చదవలేదు, ఇది నాకు రాదు అన్న తర్వాత వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతారు. చాలా చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. అది అట్లా చేయడం రాంగ్ అండి. ఎందుకంటే సెకండ్ రివిజన్లో నేను చెప్పేది, ఫస్ట్ రివిజన్లో మీకు వచ్చినవన్నీ పెట్టేశాను. సెకండ్ రివిజన్లో మీకు డైలమా ఉన్న క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు ఏదో ఒకటి క్వశ్చన్ రాగానే మీకు ఆ క్వశ్చన్ రాదు, చదవగానే క్వశ్చన్ రాదు అని తెలియగానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అట్లా కాదు, ఆన్సర్స్ కూడా చూడండి, కింద ఆన్సర్స్ ఆప్షన్స్ కూడా ఏమేమి ఇచ్చారో చూడండి. అంటే నేనేమంటున్నానంటే మీకు తెలియని క్వశ్చన్ని ఆ క్వశ్చన్ చూస్తారు, రాలేదంటే మనం ఇక మన క్యాలిక్యులేషన్స్ ఎట్లుంటాయో తెలుసు కదా ఎగ్జామ్లో.
ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ ఒక 40 కాలమ్స్లో ఏమేమి ఉంటాయో చూసి ఏ ఆప్షన్ తక్కువ వచ్చిందా ఏ పెట్టేద్దామని ఫాలో అయిపోతారు. అట్లాంటివి చేయకండి, అట్లాంటి లాజిక్స్ పనికిరాదు ఎగ్జామ్లో. సో మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ చూడండి. మీకు క్వశ్చన్ తెలియదంటే క్వశ్చన్ అవేర్ ఉంది, బట్ ఆప్షన్స్ మీకు తెలియట్లే ఆ క్వశ్చన్ ఏంటి అని. మీరు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అంటే ఆ 4 ఆప్షన్స్లో అట్లీస్ట్ ఒక 2 ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసేలాగా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ప్రాబబిలిటీ మీరు 4 క్వశ్చన్స్లో రాయేస్తే తగిలేదానికన్నా 2 క్వశ్చన్స్లో వేస్తే రాయి తగిలే అంటే ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్ చదివిన తర్వాత అది మీకు కొంచెం డైలమా అనిపిస్తే ఆన్సర్స్ కూడా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే మీరు సెలెక్షన్ ఎంత ఇంపార్టెంట్, ఎలిమినేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. మీకు తెలియని క్వశ్చన్ కూడా ఈజీగా మేబీ సక్సెస్ రేట్ పెంచుకునే అవకాశం ఉంటుంది అనమాట అట్లా చేయడం వల్ల. ఎలిమినేట్ చేయండి, మీకు తెలియని దాన్ని ఎలిమినేట్ చేయండి. ఇంకొకటి, మీరు ఆ డైలమా ఉన్న క్వశ్చన్ ఫస్ట్ ఒకసారి థింక్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఫస్ట్ ఆలోచించండి బెటర్గా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా టైం మిగిలింది అనుకోండి, మళ్ళీ ఆ క్వశ్చన్కి వెళ్ళి ఏవేవో మనం ఏదో చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఓవర్ థింకింగ్ చేస్తాం దాని మీద. అట్లాంటివి చేయకండి. మనకు ఆ 3 అవర్స్లో ఏమేమి ఆలోచనలు ఉంటాయి. సో ఆ ప్యానిక్ అంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లాంటి టైంలో ఏం చేస్తామనంటే ఆ టెన్షన్లో ఫస్ట్ పెట్టింది రాంగ్ గేమ్, మనకు తెలియని క్వశ్చన్ కదా, డైలమా ఎక్కువ ఉంటుంది. సో ఇది రాంగ్ గేమ్ అని ఇంకో ఆప్షన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అట్లాంటివి చేయకండి, ఓవర్ థింకింగ్ చేయకండి ఒకదాని మీద. సో ఫస్ట్ థాట్ మీకు ఏది వచ్చిందో ఆ థాట్తోనే వెళ్ళిపోండి. ఓకే అండి, ఇది మీకు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.